ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో నక్సల్స్ హింసాకాండలో 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశంలో మావోయిస్టుల హింస భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు. అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టులు ఒకప్పుడు నేపాల్ నుంచి పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావించారని, కానీ మోడీ నేతృత్వంలో దాన్ని ధ్వంసం చేశారన్నారు. ఈ సందర్భంగా హింసను, ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.